వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేషన్ లోపల ఒక బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వాక్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ మా స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్గా, నర్సింగ్ స్టూడెంట్స్ కూడా అందరూ కలిపి ఇది బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. తల్లిపాలు గురించి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాక్ అరేంజ్ చేస్తున్నాం. మీ అందరికి తెలుసు మన తల్లిపాలు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బిగినింగ్ న్యూ బార్న్ నుంచి, అంటే రైట్ ఫ్రమ్ డెలివరీ ఫస్ట్ అవర్ లోపలనే స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. సో కానీ మన స్టాటిస్టిక్స్ చూస్తే ఆల్ ఓవర్ ఇండియా, తెలంగాణ కూడా కొంచెం బెటర్, కానీ ఇంకా చాలామంది అంటే 40% ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు. అంటే వెంటనే 1 అవర్ లోపల ఇనిషియేషన్ జరగట్లేదు. ఇది మన హాస్పిటల్ తరఫు నుంచి అందరూ కూడా కృషి చేయాలి. బికాజ్ డెలివరీస్ ఎక్కువగా హాస్పిటల్లోనే జరుగుతున్నాయి కాబట్టి. బట్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ ప్రౌడ్గా, జనరల్ హాస్పిటల్లో తల్లిపాలు మాత్రమే ఇస్తున్నారు. అంటే వెంటనే 1 అవర్ లోపల జరుగుతుంది. డబ్బా పాలు అస్సలు వాడట్లేదు. మాకు 100% బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్ ఉన్నదని చెప్పుకోవచ్చు. సో ఇదొక ప్రౌడ్ మూమెంట్. మాకు చాలా సంవత్సరాల నుంచి మా సిమ్స్ రామగుండం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మీద మన ఫోకస్ చేస్తున్నాము. సో యాంటీనేటల్ క్లినిక్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. తల్లులందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, తర్వాత దాని గురించి తల్లిపాలు ఎందుకు ఇంపార్టెంట్, దాని ముఖ్యత ఏముంది, ఆ పాలు తల్లిపాలు అమృతం, అంటే సూపర్ ఫుడ్ ఫర్ ది న్యూ బార్న్ అన్నీ ఉన్నది దాంట్లో ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ, ఇమ్యూనిటీ పెంచడానికి కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. సో దాంట్లో వెంటనే డెలివరీ వెంటనే మనం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, అంటే బిడ్డకి తల్లికి సపరేట్ చేయకుండా తల్లిపాలు వెంటనే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ప్రాక్టికల్గా హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం, కాన్ఫిడెన్స్ పెంచుతున్నాం. ఆ హెల్త్ ఎడ్యుకేటర్, సోషల్ వర్కర్ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం. అండ్ పోస్ట్ నేటల్ రౌండ్స్లో కూడా ఆ స్టాంప్ వేసిన తర్వాతే అసలు బిడ్డ బేబీ డెలివరీ రూమ్ నుంచి బయటకు వస్తుంది. అండ్ పోస్ట్ నేటల్ రూమ్లో కూడా వెంటనే మా డాక్టర్ కానీ, నర్స్ కానీ జరిగిందా, స్టార్ట్ చేశారా లేదా, స్టార్ట్ చేయకపోతే ఎట్లా చేయాలనేది ప్రాక్టికల్ హెల్ప్ చేస్తున్నాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బెస్ట్ స్టార్ట్ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి. సో ఈరోజు మా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వాక్ క్రియేట్ చేసి పబ్లిక్ లోపల తల్లిపాలు గురించి ఇది ఒక ఫోకస్ తీసుకురావడానికి అరేంజ్ చేస్తున్నామండి. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటాము. అంటే ఈ వీక్లో ఏంటి అని అంటే జస్ట్ ఈ సెలబ్రేషన్ పార్ట్ అనేది ఈ వీక్ వరకే కాకుండా యాక్చువల్ ఏంటి అంటే మేము డెలివరీ అయిన ప్రతి బేబీకి డెలివరీ అయిన వెంటనే పోస్ట్ నేటల్ సైడ్ కానీ వెళ్ళినప్పుడు రౌండ్స్లో కానీ ప్రతి బేబీకి, ఏ బేబీకి డిఫికల్టీ ఉన్నా సరే, ఫీడింగ్ ఇష్యూస్ ఉన్నా, ఫీడింగ్ డిఫికల్టీ ఉన్నా ఈజీగా ఎర్లీగా అటెండ్ చేసి, అండ్ ఒక అటెండెంట్ని అంటే లైక్ సిస్టర్ని కానీ, వాళ్ళకి ఒక బ్రెస్ట్ ఫీడింగ్ అటెండెంట్ని కానీ అటాచ్ చేసి వాళ్ళు ఎంత బాగా ట్రైన్ చేస్తే ఎంత సింపుల్గా ట్రైన్ చేయగలుగుతారంటే అంత సింపుల్గా ట్రైన్ చేయగలుగుతారు. ఒకవేళ ఎవరికైనా డిఫికల్టీ ఉంటే వాళ్ళని ఎవరినైనా అటాచ్ చేస్తే చాలా ఈజీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మన దగ్గర ఒకవేళ ఫార్ములా ఫీడింగ్ అనే క్వశ్చనే లేదు, ఫార్ములా ఫీడింగ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి చూస్తాం ప్రతిసారి. అసలు ఒకవేళ అవసరమైతే ఆ లోపల ఉన్న బేబీలకు కానీ, నర్సింగ్ ఎన్ఐసీయూలో ఉన్న బేబీలకు కానీ ఒకవేళ అవసరమై మదర్ ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే అలాంటి కేసులలో అవసరమైతే డోనార్ మిల్క్ కూడా యూజ్ చేస్తాము. అంటే వేరే మదర్, డెలివరీ అయిన వేరే మదర్ మిల్క్ని ఏ బేబీకి అయినా కూడా ఇవ్వచ్చు. సో దట్ ఈస్ వాట్ డోనార్ మిల్క్ ఈస్. సో అలాంటి సిచ్యువేషన్స్ని యూజ్ చేసి కూడా ఫార్ములా మిల్క్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి మదర్ మిల్క్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు వన్స్ మదర్ మిల్క్ కనుక ఎక్స్ప్రెస్ చేస్తే మామూలుగా బయట టెంపరేచర్ పెడితే మనకు అవి 6 అవర్స్ పని చేస్తాయండి. ఒకవేళ రెఫ్రిజిరేట్ చేస్తే వీ కెన్ యూజ్ అప్ టు 24 అవర్స్. సో మదర్ మిల్కే మ్యాక్సిమం వీలైనంత వరకు వాడుతున్నాము. అనవసరంగా డబ్బా పాల జోలికి అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మేము మదర్ మిల్క్నే యూజ్ చేస్తాము. Since from August 1st to 7th we are celebrating World Breast Feeding Week. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అవేర్నెస్ కోసం, మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఇస్తున్న ఒక ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ దీనికి ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ విత్ ఫర్ ఏ సస్టైనబుల్ లైఫ్ అనేది థీమ్. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పిల్లలకి చాలా అవసరం. పిల్లలతో పాటు తల్లికి కూడా చాలా అవసరం. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి, వాళ్ళ మెదడుకి మేధస్సుని కలిగించడానికి ఈ డబ్బా పాల కన్నా తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి, అమృతమైనవి. పుట్టిన అరగంట నుండి స్టార్ట్ చేస్తే ఒక 6 నెలల సమయం వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తప్పకుండా ఇవ్వాల్సింది. కాంప్లిమెంటరీ ఫుడ్ అనేది ఒక 6 నెలల తర్వాత నుండి 2 సంవత్సరాల వరకు మనం ఇవ్వచ్చు. ఈ డబ్బా పాలు వద్దు, తల్లిపాలే ముద్దు అలాంటి కొన్ని స్లోగన్స్తో మనం జనాలకి అవేర్నెస్ ఇవ్వచ్చు.
బయట వాళ్ళ జనాలకి మనం తెలిపినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా వర్క్ ప్లేసెస్లో ఉమెన్కి కూడా కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ కోసం అవేర్నెస్ అట్లాంటి సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాపర్గా చేయగలుగుతారు. దేర్ వాజ్ ఏ ఫేమస్ ఇంగ్లీష్ సేయింగ్ దట్ అంటే డబ్బా పాలతో కేవలం పిల్లల కడుపు మాత్రమే నిండుతుంది, కానీ ఎప్పుడైతే తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆ పిల్లల యొక్క రోగనిరోధక శక్తి పెరగడం, మెదడుకి మేధస్సు కలగడం అలాంటివన్నీ జరుగుతాయి. సో మా అందరం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కొంచెం డెవలప్ చేయడానికి యాజ్ ఎ పార్ట్ సిన్స్ వీఆర్ టేకింగ్ దిస్. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ ఫాలో దిస్.